కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో ఈ సమయం మందు ప్రభా, ఎంతమంది అయితే నేను ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభా, చూస్తున్న ప్రతి ఒక్కరిని నాయన నీవు జ్ఞాపకం తెచ్చుకోనండి. నైనా దైవ సేవకులు వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా ప్రభా, నైనా సౌలును నాయన మీరు దర్శించి ప్రభా, అతని కంటికున్న పొరలను మీరు తీసివేశారు ప్రభా. అలాగే నైనా చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. వారి యొక్క మనోనేత్రాలను నీవు వెలిగించండి తండ్రి. నీ వాక్యాన్ని వింటూ ఉండగా ప్రభా, వినగలిగిన చెవును, అర్థం చేసుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి తండ్రి. అలాగే దైవ సేవకులను కూడా ప్రభా నీ ఆత్మతో నింపండి తండ్రి. నైనా అలాగే వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభా వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా వారి జీవితాలు కట్టుకోవడానికి మీరే కృప చూపి సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఇప్పుడు దైవ సేవకులు వాక్య సందేశాన్ని అందిస్తారండి. మనందరం విందాం. మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. సరే, మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే కొన్ని చెరువు ప్రాంతాలలో ఓబగుంటలు అనేవి ఉంటాయి. ఎవరైనా ఒక మనిషి అందులో గనక దిగితే ఆ వ్యక్తి క్రమక్రమంగా కిందకి దిగిపోతూ మరణిస్తాడు. అలాగే పాపం అనేది కూడా ఒక మనిషిని మెల్లమెల్లగా నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోయేలా చేస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే యేసు క్రీస్తు వారి యొక్క మాటలు, ఆయనని నమ్మితే మనల్ని ఆ ఓబగుంట లాంటి పాపమనే లేక నిత్య నరకం అనే దానిలోండి మనల్ని రక్షించే దేవుడై ఉన్నాడు. అందుకనే మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనాన్ని గనక మనం చదివితే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే యేసు క్రీస్తు వారిని సిలువ వేసేనప్పుడు, ఆయన తీర్పు దినంన తీర్పులో నిలబడినటువంటి సమయంలో యేసు క్రీస్తు వారు నిర్దోషిగా, ఆయన మీద మోపబడిన నేరాలు ఏమీ కూడా రుజువు కానప్పుడు శాస్త్రులు పరిసయ్యులైనటువంటి వారు వారి అధికారాన్ని వినియోగించుకొని, తన ధనబలమును జనబలమును వినియోగించుకొని నిర్దోషి అయిన యేసు క్రీస్తు వారికి సిలువ శిక్ష పడేలాగా తీర్పును అమలు చేశారు. అమలు చేసిన సమయంలో యేసు క్రీస్తు వారిని ఒక్కరినే గనక సిలువ వేస్తే అసలు ఆయన చేసిన నేరం ఏమై ఉంటుంది అని ప్రజలకు ఆరా వస్తుంది అని యేసు క్రీస్తు వారితో పాటు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున మరొకరిని, 2 బందిపోటు దొంగలను సిలువ వేశారు. అంటే సమాజము ఈ యేసు క్రీస్తు వారు కూడా ఈ బందిపోటు దొంగల వలె ఏదో ఒక నేరమును చేసిన కారణము చేతే ఆయన్ను సిలువ వేశారు అని అనుకోవాలి అని వారు ఏం చేశారు అంటే బందిపోటు దొంగలతో కలిసి యేసును సిలువకు వేశారు. వారు ఇది మా తెలివి జ్ఞానము అనుకోవచ్చు, కానీ యేసు క్రీస్తు వారు ఈ లోకానికి రాకమునిపే 700 సంవత్సరాల ముందు యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో యేసు క్రీస్తు వారు అక్రమకారులలో ఒకనిగా ఎంచబడ్డాడు అని రాయబడింది. అంటే దుష్టులలో ఒకనిగా, అన్యాయము చేసిన వారిలో ఒకనిగా ఆయన ఎంచబడ్డాడు అని ప్రవచనము సెలవిస్తూ ఉంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసు క్రీస్తు వారు సిలువ వేయబడిన గోల్గోతా కొండ మీద మనకి 3 సిలువలు కనపడతాయి. ఈ 3 సిలువలలో యేసు క్రీస్తు వారు మధ్యన సిలువ వేయబడ్డారు. కుడివైపున ఒక బందిపోటు దొంగ, ఎడమ వైపున ఒక బందిపోటు దొంగ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య ముందు నిలుచున్నటువంటి శాస్త్రులు పరిసయ్యులు ఆయన్ని అవహేళన చేస్తున్నారు. ఇదిగో ఇతడు దేవుని కుమారుడంట,
మనుషులను రక్షించడానికే వచ్చాడు అంట. తనను తాను రక్షించుకోలేని వాడు ఇతరులను ఎలా రక్షిస్తాడు అని ఒకరు, నీవు సిలువను దిగి వస్తే నిన్ను నమ్ముతాము అని మరొకడు, ఇలాగా హేళన చేస్తూ ఆయన్ని దూషిస్తూ ఉన్న సమయంలో ఈ ఇద్దరు దొంగలు కూడా దూషించినట్లుగా మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో అందరితో కలిసి వీరు కూడా ఆయన్ని దూషించారు. కానీ యేసయ్య వారి దూషణలకు ప్రతిస్పందించకపోగా ఆయన, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించము అని చేసినటువంటి ప్రార్థన ఒక దొంగ హృదయంలోనికి ఖడ్గము వలె దూసుకువెళ్ళి అతనికి కనువిప్పును కలిగించింది. అంటే ఒక వ్యక్తికి గ్రహింపు ఎప్పుడు వస్తుంది అంటే యేసుక్రీస్తు వారిని నిదానించి చూసినప్పుడు ఆ వ్యక్తికి ఏమవుద్ది అంటే గ్రహింపు శక్తి కలుగుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నిదానించి చూడడం గురించి మనం ఆలోచన చేయగలిగితే, మనకి పాత నిబంధనలు ఇశ్రాయేలీలు అరణ్య యాత్రలో ఉండగా వారు చేసిన పాపమును బట్టి విషపూరితమైన సర్పములు వారిని కరిచినప్పుడు వారు దాని నుండి రక్షణ కోసం దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మోషేనంటాడు, ఒక ఇత్తడి సర్పమును చేసి దాన్ని ఒక స్తంభానికి, చెక్క స్తంభానికి మేకులతో దిగగొట్టు. ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూస్తారో వారు పాము విషము నుండి విరుగుడు పొంది వారు రక్షింపబడతారు అని సెలవిచ్చారు. ఇప్పుడు ఎందుకు సర్పముని అక్కడ అంటగొట్టమన్నాడు అంటే, సాతాను సర్పము లాంటి వాడు. ఆ సాతాను జరిగించే పాపము సర్ప విషము లాంటిది. ఇప్పుడు ఆ పాపము మరణాన్ని ఏం చేశాడు అంటే మనుషులందరిలోనికి ఎక్కించాడు. ఇప్పుడు ఆ పాపమును, శాపము అనే శిక్ష, మరణాన్ని దేవుడు ఇలాగా వ్రేలాడదీశాడు అని వారు గ్రహించారు. అంటే దేవుడు మేము చేసిన పాపం, దాని ద్వారా వచ్చే శిక్షను, మరణాన్ని ఆయన తన కుమారుడు అనుభవించి ఆయన వైపు చూసిన వారందరికీ కూడా రక్షణ కలుగుద్ది అని వారు గ్రహించాలి అని ఆ విధంగా చేశారు. అందుకనే మనం యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలలో మోషే అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని ఎత్తినట్లుగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి, ఎందరైతే ఆయనను నిదానించి చూస్తారో, ఆయన్ని అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ రోజున మనం లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనంలో దొంగ ఒక ప్రార్థన చేశాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తే ఆ ప్రార్థనకి జవాబుగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని యేసయ్య ఆ ప్రార్థనకి జవాబునిచ్చాడు. మనం ఆ మాటల్లో నేడు అనే మాటను గనక గ్రహిస్తే ఈ రోజున మనుషులందరికీ సంతోషకరమైనటువంటి వార్త అనే ఏంటి అంటే, కొన్నిసార్లు క్యాన్వాసింగ్ జరుగుతూ ఉంటుంది. నేడే గొప్ప ప్రారంభం. ఆడోళ్ళకి సంతోషకరమైనటువంటి వర్తమానం ఏంటి అంటే, 1000 రూపాయల చీర 500, 500 రూపాయల శారీ 250, శారీ 100 రూపాయలే, ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే వార్త వారికి చాలా సంతోషాన్ని కలిగిస్తారు. కానీ మగవారికి సంతోషాన్ని కలిగించే వర్తమానం ఏంటి అంటే, నేడే విడుదల అని ఒక ప్రభాస్ గురించో, మహేష్, పవన్ కళ్యాణ్ సినిమాల గురించో నేడే విడుదల అనే మాట వారికి సంతోషాన్ని కలిగిస్తారు. కానీ మనము రక్షణ గురించి ఆలోచన చేస్తే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. నేడును గురించి నిర్గమాకాండం 14వ అధ్యాయం 13వ వచనంలో నేడు యెహోవా కలగచేయు రక్షణను మీరు ఓరక నిలిచి ఉండి చూడండి అన్నాడు. ఇది ఏ సందర్భంలో మాట్లాడారు అంటే, దేవుడు మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుండి
తన ప్రజలను విడిపించి వారిని నడిపిస్తూ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చే సమయానికి ఏం జరిగింది అంటే, వెనకాల ఫరో సైన్యం మహారౌద్రముతో గుర్రాల మీద వస్తూ ఉన్నారు. అంటే దొరికిన వారిని దొరికినట్లుగా చంపేయడానికి. ఇప్పుడు ఇశ్రాయేలీల పరిస్థితి ముందుకెళ్దామంటే ఎర్ర సముద్రం, వెనకాల రౌద్రముతో వస్తున్న ఫరో సైన్యం, కుడి ఎడమలకు ఎలాంటి త్రోవ లేకుండా కొండలు అడవులతో నింపబడిన ప్రాంతం. ఇప్పుడు ఇలాంటి సమయంలో ఏం చెయ్యాలో తెలియక ఇశ్రాయేలీలు రాళ్ళు తీసి మోషేను కొట్టి చంపేద్దామని, మాకు ఐగుప్తులో సమాధులు లేవనా ఇక్కడికి తీసుకొచ్చావు అని తిరగబడినప్పుడు అందరి దృష్టి నాలుగో వైపులా చూసి ఇంకా మార్గాలు పోయాయి అనుకున్నప్పుడు మోషే మాత్రం దేవుని వైపు చూసి మాట్లాడే మాట ఏంటి అంటే, నేడు యెహోవా కలగజేయు రక్షణను మీరు ఓరక నిలిచి ఉండి చూడండి అన్నాడు. ఈ రోజున ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన సహోదరుడా సహోదరి, నీవు చేసేటటువంటి పనుల్లో ప్రయత్నాల్లో నీ ముందు వెనక కుడి ఎడమల మార్గాలు మూయబడి ఇక ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో నీవు ఉంటే నీకు ఎప్పుడు తెరవబడి ఉండే ద్వారం ఏంటి అంటే, ఇక పై మార్గం, దేవుని వైపు మనం చూసే మార్గం ఎప్పుడూ తెరవబడే ఉంటుంది. ఆయన వైపు గనక మనం చూడగలిగితే, శూన్యంలో సృష్టిని కలిగించిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా మార్చే దేవుడు, అరణ్యంలో త్రోవను కలగ చేయగలిగిన వాడు, ఎడారిలో నీటి ఓటలను పుట్టించగలిగిన దేవుడు నీకోసం ఒక నూతనమైన మార్గాన్ని తెరిచి నిన్ను సంరక్షించడానికి ఆయన సమర్థుడు. అందుకనే నేడు యెహోవా కలగజేయు రక్షణను మీరు ఓరక నిలిచి ఉండి చూడండి అన్నాడు. ఈ రోజున మన దేవుడు ఎలాంటి వాడు అంటే, రుగ్మతల నుండి మన మనస్సును రక్షించగలిగిన వాడు, ఆపదల నుండి శత్రువుల నుండి మన ప్రాణాన్ని రక్షించగలిగిన వాడు, వ్యాధుల నుండి మన శరీరాన్ని రక్షించగలిగిన వాడు, నిత్య నరకము నుండి మన ఆత్మను రక్షించడానికి సమర్థుడు. అంటే రక్షణ అంటే ఏదో కొన్ని వాటికి పరిమిత కాదు, కానీ మన దేవుడు రక్షించడానికి సమర్థుడు కనుక అన్ని విషయాల నుండి కూడా ఆయన మనల్ని ఏం చేయగలడు అంటే రక్షించగలడు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనకి అత్యంత ధనవంతుడైనటువంటి, అంటే అతి తక్కువ కాలంలో ధనవంతుడిగా మారిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్గా తన జీవితాన్ని ప్రారంభించి సైకిల్ నుండి మోటార్ సైకిల్లోనికి, అక్కడ మోటార్ సైకిల్ నుండి కారులోనికి, పాత పూరి గుడిసెను తీసి ఏసీ బిల్డింగులు, కారులు, బంగళాలు సంపాదించి అతి తక్కువ రోజులలో అత్యంత ధనవంతుడిగా మారిపోయాడు. ఎలా అంటే, రూపాయి వసూలు చేయవలసిన చోట 10, 10 వసూలు చేయవలసిన చోట 100, 100 వసూలు చేయవలసిన చోట 1000 రూపాయలు వసూలు చేసి చాలా ధర్మ వడ్డీ, అంటే 100కి 10 రూపాయలు ధర్మ వడ్డీకి ఇచ్చి అత్యంత త్వరితగతిన, అంటే ఒక జలగా మనిషి రక్తాన్ని పీల్చినట్లుగా అందరి దగ్గర ఉన్న ధనాన్ని పీల్చి అత్యంత ధనవంతుడిగా, కుబేరుడిగా మారిపోయాడు. కానీ ఆ వ్యక్తి యేసయ్యను గురించి విన్నప్పుడు, యేసయ్య చాలా మంచితనము, ప్రేమ కలిగిన, దయగలిగిన దేవుడని, ఆయన దగ్గరికి ఆకలితో వచ్చిన వారికి అన్నం పెడుతున్నాడు, వ్యాధులతో వచ్చిన వారిని స్వస్థపరుస్తున్నాడు, దయ్యములతో పీడించబడుతున్న వారిని విడిపిస్తున్నాడు, ఆయన అందరికీ మేలు చేస్తున్నాడు అని విని, అసలు ఇలాంటి యేసయ్యను ఒక్కసారి చూడాలి అంటే, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకొనడానికైనా చోటు లేదన్నాడు. అంటే తన కోసం ఏమీ ఉంచుకోక అందరికీ ఇంత మేలు చేసే యేసయ్యను ఒక్కసారి చూడాలి అనుకుని ఆశపడ్డాడు. ఈలోగా అతనికి అందిన వర్తమానం ఏంటి అంటే, యేసయ్య మనమున్న యెరికో పట్టణానికి వస్తున్నాడు అని. వెంటనే ఒక హైవే రాజమార్గాన్ని కాశాడు.
యేసయ్య వస్తూ ఉండగా చూడాలనుకున్నాడు, కానీ కొద్దిగా కొరచగా ఉన్న కారణము చేత ఎంత ఎగిరినా యేసయ్య చుట్టూ ఉన్న జనం బట్టి చూడలేకపోయాడు. అయినా సరే పట్టు వదలక ఒక మేడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. యేసయ్య నడిచి వస్తూ వస్తూ ఆ మేడు చెట్టు కింద ఆగి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. వెంటనే జక్కయ్య త్వరగా దిగి యేసయ్యను తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈరోజున అదే ప్రశ్న, అమ్మా నీ ఇంటిలో నేను ఉండవలసి ఉంది, అయ్యా నీ ఇంటిలో నేను ఉండవలసి ఉంది అంటే మనకు వచ్చే జవాబు ఏంటి అంటే, నీవు రావడానికి ఇంకా నా కూతురికి పెళ్ళి అవ్వలేదు, లేక నిన్ను చేర్చుకుంటే నా కులం వాళ్ళు, నా మతం వాళ్ళు, నా ప్రాంతవాసులు ఏమనుకుంటారు అని, లేక నేను అనుకున్న కోరికలు ఇంకా తీరలేదు అని ఎన్నో అభ్యంతరాలు మనం వ్యక్తం చేస్తాం. కానీ జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందనగానే జక్కయ్య త్వరగా దిగి ఏం చేశాడు అంటే యేసయ్యను తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. జక్క ఇంటిలోనికి యేసయ్య లోపలికి అడుగు పెట్టాడు. జక్క ఇంటిలో ఉన్న చెడుతనం అంతా బయటికి వచ్చేసింది. అంటే అతడు అన్యాయంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడు, అతడు తీసుకున్న దానికి మరలా అనేక రెట్లు ఏం చేశాడు అంటే తిరిగి వారికి అప్పగించాడు. అప్పుడు యేసయ్య ఆ ఇంటిని గురించి అంటాడు, ఇదిగో నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్నాడు. ఇతడు అబ్రహాము కుమారుడే అన్నాడు. అసలు ఎప్పుడు మనము రక్షింపబడాలి, మన పాపాలను ఒప్పుకొని నమ్మి ఎప్పుడు బాప్తిసం పొందాలి అంటే వాక్యము సెలవిస్తుంది, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము అని సెలవిస్తుంది. జక్కయ్య యేసయ్యను ఎలా అయితే తన ఇంట చేర్చుకున్నాడో మనము కూడా ఈ క్షణమందే ఈరోజే యేసును దేవుడుగా మన రక్షకుడిగా అంగీకరించాలి. ఈ రోజున యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చే కొంచెం మందిలో ఒక ఆలోచన ఉండొచ్చు. అదేంటి అంటే, ఇంత ఘోర పాపినైనా నన్ను దేవుడు క్షమిస్తాడా, అనేక అబద్ధాలు ఆడాను, మోసాలు చేశాను, అనేక మందిని నష్టపరిచాను, గాయపరిచాను, నాలాంటి వ్యక్తిని దేవుడు క్షమిస్తాడా అనే ఒక ప్రశ్న ఉండొచ్చు. కానీ తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వస్తే, రేయ్ నా ఆస్తంతా పాడు చేసావు కదా, నీవు వేశ్యలతో సాంగత్యం చేసావు, జోదమాడావు, మద్యం సేవించావు, లేక చివరికి పందులు తినే పొట్టును కూడా తినొచ్చావు, నీలాంటి వాడికి క్షమాపణ లేదనలేదు. కానీ తండ్రి తనను చేర్చుకొని తనకు మరలా కుమారుని స్థానాన్ని ఇచ్చాడు. అలాగే సిలువలో వేలాడుతూ ఉన్న బందిపోటు దొంగ, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే, యేసయ్య నీవు దొంగవు, అనేకం అబద్ధాలాడావు, మోసాలు చేసావు, దారుణంగా అనేక మందిని నరహత్య చేసావు, వారి దగ్గర ఉన్న వెండి బంగార ధనాన్ని నీవు దోచుకున్నావు, నీలాంటి వాడికి క్షమాపణ లేదు అనలేదు. కానీ ఆయన అతనిని క్షమించి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని సెలవిచ్చాడు. ఈ రోజున మనం ఎంత ఘోర పాపమైనప్పటికీ యేసయ్య క్షమించలేని పాపం అంటూ ఈ లోకంలో ఎవరూ లేరు. ఆయన మనం ఘోర పాపులమైతే ఆయన గొప్ప రక్షకుడు గనక ఆయన దగ్గరికి వస్తే మనకు సంపూర్ణ క్షమాపణ ఇస్తాడు. ఆయన అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. ఈ రోజున నాతో కూడా అనే మాటను మనం పరిశీలన చేసే ముందు మనకి గొల్గొతా కొండ మీద 3 సిలువలు దర్శనమిస్తాయి. ఒకటి, మొట్టమొదటి సిలువలో ఒక దొంగ, అతడు దొంగగా తన జీవితాన్ని ప్రారంభించి ఆ దొంగతనాలు మోసాలలోనే కొనసాగించి దొంగగానే తన జీవితాన్ని ముగించుకున్నాడు. రెండవ సిలువ పాపుల రక్షకుడు. ఆయన పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చి ఆయన రోగులను స్వస్థపరిచి దయ్యము పట్టిన వారిని విడిపించి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి అవసరాలలో ఉన్న వారికి మేలు చేసి చివరికి మానవులను రక్షించడం కోసం తన ప్రాణాన్నే పెట్టినటువంటి
పాపుల రక్షకుడు. అంటే పాపులను రక్షించడానికే తన ప్రాణం పెట్టి ఆయన పెట్టినటువంటి వాడు. ఇక మూడవ వ్యక్తి, మూడవ సిలువలో అతడు ఒక దొంగే, కానీ తన జీవిత కాలం అంతా ఎన్నో అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, హత్యలు చేసుండొచ్చు, కానీ చివరికి తన జీవితాన్ని ఎలా ముగించుకున్నాడు అంటే తాను పాపాన్ని గ్రహించి యేసును దేవుని కుమారుడిగా అంగీకరించి తన పాపాలకు క్షమాపణ పొంది మారినటువంటి వ్యక్తిగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. ఈ రోజున ఎవరైతే తమ జీవితాలను యేసుక్రీస్తు వారికి సమర్పించుకుంటారో ఆయన అలాంటి వారందరినీ కూడా సిలువ యొద్దకు ఆహ్వానిస్తున్నాడు. అందుకనే మనం సిలువ ఆకారంలో యేసుక్రీస్తు వారి 2 చేతులు చాపి ఆయన యొద్దకు మనుషుల్ని ఏం చేస్తున్నాడు అంటే ఆహ్వానిస్తున్నాడు. ఎవరైతే ఆహ్వానాన్ని మన్నించి ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో వాళ్ళు ఏం చేయబడతారంటే యేసయ్యతో కలిసి వారు ఉండే భాగ్యాన్ని కలిగి ఉంటారు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసయ్య అంటాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీరు నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు అన్నాడు. అంటే ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేము, కానీ ఆయన ఆహ్వానిస్తూ ఉండగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాటలు విని ఆయన కోసం బ్రతకగలిగితే మనము ఆయనలో, ఆయన మనలో అంటుకట్టబడిన వారిగా మనం ఉంటాం. అంటే ఈ సిలువలో ఉన్న దొంగ ఎలాంటి బిరుదును పొందాడంటే నీవు నాతో కూడా అంటాడు. అంటే మనం అపోస్తల కార్యగ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలులు పేతురు గారు నిలబడి మొట్టమొదటి ప్రసంగం చేసినప్పుడు 3,000 మంది రక్షింపబడ్డారు. ఆ తర్వాత 5,000 మంది పురుషులు జత చేయబడ్డారు. ఆ తర్వాత ప్రతి దినము కూడా అనేక మంది సంఘంలో చేర్చబడుతూ వచ్చారు. అలాగా 3వ అధ్యాయంలోనికి వచ్చేసరికి దేవాలయం దగ్గర ఉన్న ఒక పుట్టినప్పటి నుండి నడవలేని వ్యక్తి పేతురు గారి ద్వారా స్వస్థత పొందుకొని అతడు లేచి నడుస్తూ ఉండగా అందరూ కూడా దేవుని వైపు త్రిప్పబడుతూ ఉంటే ఇది చూసి సహించలేనటువంటి కొంచెం మంది పరిసయ్యులు, శాస్త్రులైన వారిలో అధికారులు కొంచెం మంది ఈ పేతురు గారిని, యోహాను గారిని పట్టుకుని చెరసాలలో వేయించి మీరు ఈ నామమున ప్రకటించడానికి వీలు లేదన్నప్పుడు మేము దేవుని మాట వినాలా, మనుషుల మాట వినాలా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ధైర్యంగా చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపడి ఈ విద్య లేని పామరులకు ఇంత ధైర్యం, పాండిత్యం ఎలా వచ్చింది అని పరిశీలన చేసినప్పుడు వారు ఒక విషయం గ్రహించారు. పామరులను పండితులుగా, పిరికి వారిని ధైర్యవంతులుగా, లేక అసమర్థులను సమర్థులుగా చేయగలిగిన వాడు యేసయ్యే అని వారు పరిశీలన చేసి పేతురు, యోహాను యేసుతో కూడా ఉండినవారు అని గ్రహించారు. అంటే యేసుతో కూడా ఉండినవారు అని ఈ అపోస్తలులు పొందిన బిరుదునే ఈ సిలువలో ఉన్న దొంగ కూడా నేడు నీవు నాతో కూడా ఉందువు అని అదే బిరుదును పొందినట్లుగా మనం చూడగలం. ఈ రోజున యేసయ్య అంటాడు, నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను. నా యొద్దకు వచ్చి నన్ను అంగీకరించిన వాడు తీర్పులోనికి రాకుండా అతడు జీవములోనికి ప్రవేశించును అన్నాడు. ఈ రోజున నేడు అంటే ఇదే రక్షణ దినము అని ఆయన్ని నమ్మి బాప్తిసం పొంది ఆయన్ని అనుసరించేటటువంటి మనం ఇప్పుడు దొంగ వలె యేసుతో కూడా మనం ఉంటే అది మనకి ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి విషయం. అంటే ఒక రైలు ఇంజన్కి జత చేయబడిన బోగీలు, రైలు ఇంజన్ ఎక్కడికైతే వెళ్తాదో ఆ బోగీలు అక్కడికి వెళ్ళినట్లుగానే మనం యేసుతో గనక జత చేయబడి ఆయన మనలో, మనం ఆయనలో ఉంటే మనం ఆయనతో కలిసి యాత్రను కొనసాగించగలుగుతాం. అందుకని ఆయన 3వదిగా అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నాడు. అంటే పరదేశు అనే మాటకి
పారసిక భాషలో అందమైన ప్రశాంతకరమైనటువంటి తోట అని అర్థం. సొలొమోను, సొలొమితి ఈ ఇరువురు కూడా ఒక ఉద్యానవనంలో కలుసుకునేటటువంటి వారు. మనం ఈ పరదేశుని గురించి ఎలా ఆలోచించవచ్చు అంటే అది ఆత్మలు ఉండేటటువంటి లోకం. అంటే భూమి మీద ఎవరైతే వారి జీవితాన్ని ముగించుకున్నారో వారు వెళ్ళి నివసించేటటువంటి లోకాన్నే పరదేశు అన్నారు. ఈ పరదేశు 2 భాగాలుగా లేక పాతాళ లోకం 2 భాగాలుగా విభాగించబడింది. పైనున్న భాగాన్నేమో పరదేశు అని, కింద ఉన్న భాగాన్నేమో అగాధ పాతాళము అని అంటారు. ఇప్పుడు పైన ఉన్న ప్రాంతంలో పరదేశులో ఎవరుంటారు అంటే నీతిమంతుల ఆత్మలు ఉండేటటువంటి చోటు. అంటే అక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది అంటే పరలోకంలో ఎలాంటి వాతావరణం అయితే ఉంటుందో సేమ్ అలాంటి వాతావరణమే ఉంటుంది. అక్కడికి ఎవరు వెళ్తారు అంటే అబ్రాహాము లాంటి నీతిమంతులు. అంటే అబ్రహాము ఎలాంటి విశ్వాసాన్ని కలిగి దేవుణ్ణి అనుసరించారో అలాంటి వారు వెళ్తారు. అందుకనే ధనవంతుడు లాజరు యొక్క సందర్భంలో మనం ఆలోచన చేస్తే లాజరు ఈ భూమి మీద తినడానికి లేకపోయినా, కట్టుకోవడానికి ఉండడానికి మంచి నివాసము ఏ సౌకర్యాలు లేకపోయినా, తన దేహం అంతా కురుపులతో నింపబడిన, తన ముగింపు వరకు కూడా దేవుని కోసం నమ్మకంగా బ్రతికి మరణించిన వెంటనే దేవుని దూతలు వచ్చి ఆ వ్యక్తిని అబ్రాహాము రొమ్మున, అంటే పరదేశులో నీతిమంతులుండే ఆత్మలు ఉండే చోటికి అతన్ని తీసుకెళ్ళాయి. ఇక అగాధ పాతాళము అనేది ఏంటి అంటే అనీతిమంతులు ఉండే స్థలం. అది నరకానికి ఒక మచ్చు తొనకగా ఉంటుంది. అక్కడికి ఎలాంటి వారు వెళ్తారు అంటే అబద్ధికులు, మోసగాళ్ళు, దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, ఇలాంటి వారందరూ కూడా వెళ్ళేటటువంటి స్థలం. ఇప్పుడు యేసయ్య నీవు నాతో కూడా పరదేశులో ఉండు అంటే అది అందమైన, సుందరమైన, ప్రశాంతమైనటువంటి తోట. అందుకనే సిటీల్లో ఉండేటటువంటి ప్రజలు ఏం చేస్తారు అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు ఆయా పనుల్లో చాలా బిజీగా గడిపి సాయంకాలం చల్లని ప్రశాంతమైన వాతావరణం అనుభవించడానికి వారు తోటల్లోనికి వెళ్తూ ఉంటారు, పార్కుల్లోనికి వెళ్తారు. అలాగే భూమి మీద ఎవరైతే శ్రమ పడ్డారో దేవుని కోసం, ఎవరైతే ఈ భూమి మీద కష్టపడ్డారో అలాంటి వారు నెమ్మదిని, సుఖాన్ని అనుభవించినట్లు దేవుడు ఈ పరిశుద్ధులు ఉండే పరదేశు అనే స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు. మనం అక్కడికి వెళ్తే అక్కడ వ్యాధి ఉండదు, రోగం ఉండదు, మోసం ఉండదు, దొంగతనాలు ఉండవు. అక్కడ దేవుని యొక్క నీతి, ప్రశాంతత, నెమ్మది పొందేటటువంటి స్థలం. కనుక ఆ దొంగ నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని గొప్ప వాగ్దానాన్ని పొందుకున్నాడు. సరే, మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారు నాయన, ఆ దొంగ నీ వైపు నిదానించి చూస్తూ ఉండగా నాయన తాను చేసిన పాపాన్ని బట్టి ఆ శిక్ష తనకు తగింది అని, యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అని, నాయన అతనికి మరణము ముగింపు కాదు అని, తండ్రి దగ్గరకు వెళ్ళి తను రాజ్యాధికారము పొందుకుని వచ్చినప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చేసిన ప్రార్థనకి నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని గొప్ప వాగ్దానం చేశారు. ఈ మాటలు వింటున్న వారిని నీవు ఈ దినమునే రక్షణలోనికి మీరు నడిపించి నీతో అంటు కట్టబడి నాయన నీవు నివసించే స్థలంలో వారు నివసించడానికి పరలోక రాజ్యానికి హక్కుదారులుగా, వారసులుగా మార్చి దీవించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.